హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 7వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆది కాండము 31వ అధ్యాయము 29వ వచనం. మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము అని చెప్పారట. హాని చేద్దామనుకున్నట్ట. ఇక్కడ ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు తన యొక్క భార్యలు, పిల్లలు, దాసి, ఒంటెలు, గాడిదలు, గొర్రెలు, మొత్తం పశువుల మందంతా తీసుకొని లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు లాబాను ఎలాగైనా యాకోబుని కలుసుకొని యాకోబుకి హాని చేద్దాం అనుకున్నాడట. ఏమన్నా మాట్లాడదాం అనుకున్నాడో, మరి క్రియారూపకంగా ఏదన్నా చేద్దాం అనుకున్నాడో, మొత్తానికి లాబాను యాకోబుని తరిమాడు. ఒకానొక చోటుకు వచ్చేసరికి యాకోబు లాబాను కలిసినప్పుడు లాబానుతోట ముందు రోజు రాత్రి దేవుడు అన్నాడట, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ ఏమీ పలకూడదు, నువ్వేమీ చేయకూడదు యాకోబుని అని చెప్పాడట. ఈరోజు నీ జీవితంలో దేవుడు నాకేమేలు చేయలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు అని నువ్వేమన్నా అనుకొని పొరపాటులో ఉన్నావేమో. నీ గురించి ఎవరెవరితో మాట్లాడాలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాకోబు నిజంగా భయపడి పారిపోతూ ఉన్నప్పుడు ఎవరున్నారు నా తరపు, నా సహాయం ఎవరు అని ఆలోచించుకొని ఉండొచ్చు. దేవుడు యాకోబుతో ఇదిగో యాకోబు నువ్వు భయపడకు అని చెప్పలా. యాకోబుతో ఏదీ మాట్లాడలేదు. కానీ యాకోబుని గురించి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాడు. లాబానుతో మాట్లాడాడు. ఇదిగో లాబాను, నువ్వు వెళ్ళి యాకోబుని ఏమనుకో, మంచి అనద్దు చెడు అనద్దు. మంచి ఎందుకు అనకూడదు అంటే, యాకోబుతో వెళుతున్న బృందంలో రాహేలు దగ్గర విగ్రహాలు ఉన్నాయి, పోసిన విగ్రహాలు ఉన్నాయి. వాటిని వెంబడిస్తూ లాబాను వచ్చాడు. లాబానుని తీసుకొచ్చింది ఆ పోసిన విగ్రహాలే. అవే ఆనవాళ్ళు, అవే దారి చూపించేస్తాయి. ఈరోజు నీ జీవితంలో ఏదైతే దేవునికి హేయమైనది, దేవునికి అసహ్యమైనది, దేవుడు అస్సలు ఆ పాపం క్షమించలేనిది ఆనవాలుగా ఉందో, నువ్వు అది పట్టుకొని ఆ పాపాన్ని పట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్తే నీ వెనకాల సాతానుడు నీ అడుగు చప్పుళ్ళ ద్వారానే వచ్చేస్తాడు. ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నీలో ఉన్న పాపమే సాతానుడు పరిగెట్టుకొచ్చి నిన్ను పట్టుకునే విధంగా చేస్తాడు. అందుకే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ రాహేలు గనక విగ్రహాలను విడిచిపెడితే గనక ఇక్కడికి లాభాన్ని వచ్చేవాడు కాదు. నీలో ఏదైతే పాపం ఉందో అది చేత్తో పట్టుకొని నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో పరుగులు పెట్టినా ఫలితం శూన్యం. దాన్ని విడిచిపెట్టు. అందుకే దేవుడు అన్నాడు, చెడు పలకద్దు. ఎందుకంటే యాకోబు ఆశీర్వదించబడినవాడు. మంచి కూడా చెప్పద్దు. యాకోబు యొక్క గుంపులో దేవునికి అసహ్యమైనది ఉంది కాబట్టి అసహ్యమైనది ఉన్నప్పుడు మంచి జరగదు. ఈరోజు నీ గురించి దేవుడు ఎవరెవరితో మాట్లాడాలో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు పరిశీలించుకొని ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.